హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో స్వీట్ బాదుర్షా. సో ఇక్కడైతే నేను బాదుర్షా అనేది గోధుమ పిండితో తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండి ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇందులోకి మనకి సరిపడినంత కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను, తర్వాత టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం చిటికెడు అయితే సరిపోతుంది అనమాట ఇందులోకి. నేను ఎందుకంటే కొంచెం పిండి తీసుకున్నాను కాబట్టి ఇలా వేసేసుకొని ఇందులో వేడి కాచిన నెయ్యి కానీ నూనె కానీ తీసుకోండి. సో ఇది వేడిగా ఉండాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా వేసేసుకొని ఈ పిండిలో మనం వేసిందంతా కలిసేలాగా నీట్గా మొత్తం కలిపేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి. మనం వేసుకునే నెయ్యి అనేది బాగా కలిసేలాగా కలుపుకొని మనం చపాతీ ముద్ద ఎలాగైతే చేసుకుంటామో దానికంటే కొంచెం గట్టిగా చేసుకోవాలి మనం ఈ బాదుర్షా కోసం. ఈ పిండి అనేది ఈ గోధుమ పిండితో కూడా బాదుర్షా అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఇక్కడైతే చూసారు కదా, మనం పిండి కలుపుతుంటే ముద్దలా ఉండాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని దీన్ని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. సో ఇలా నీట్గా కలిపేసుకొని చపాతీ ముద్దలాగా మనము ఎలా అయితే రెడీ చేసుకుంటామో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రెడీ చేసుకొని దీన్ని బాగా నొక్కేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుంటే మనకి బాదుషా అనేది చాలా మెత్తగా వస్తాయి. సో ఇలా అయిపోయిన తర్వాత నేను ఈ మిద్దం తీసుకొని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ బాగా తిప్పుకుంటా బాగా కలుపుకొని పిండిని, తర్వాత చూసారు కదా ఇక్కడ కొంచెం తీసుకొని నేను బాదుషాలు అనేవి రెడీ చేసుకున్నాను. ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా చేసేసుకొని ఇలాగా మనము నొక్కుకోవాలన్నమాట. నొక్కుంటే పర్ఫెక్ట్గా వస్తాయి బాదుషా షేప్ అనేది. ఇలా కరెక్ట్గా రౌండ్ చేసేసుకొని ఇలాగా పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, మనం ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ ఇలా పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. బాదుషా అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. అలాగే రిమైనింగ్ పిండితో కూడా కొంచెం తీసేసుకొని పిండిని ఇలా బాదుషాలా రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ పంచదార పాకం కోసం నేనైతే ఒక బౌల్ అనేది తీసుకున్నాను స్టవ్ మీద. ఇందులోకి ఒక కప్పుడు పంచదార, దాంట్లో సేమ్ అదే కప్పుతో వాటర్ పోసుకొని మనకి సన్నటి తీగ పాకం వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. పంచదార అంతా కరిగి సన్నటి తీగ పాకం వస్తే చాలు, మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మరీ పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనకి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వేరే స్టవ్ మీద నేను ఆయిల్ మనకి బాదుషా హీట్ చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను ఆయిల్ తీసుకోవడానికి ఇంకొక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లో మనం ఆయిల్ తీసుకున్నాం. మనకి డీప్ ఫ్రైకి ఎంతైతే కావాలో అంతవరకు ఆయిల్. ఇక్కడైతే నాకు పంచదార పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులోకి ఇలాచీ కూడా వేసేసుకున్నాను. ఇలాచీ కూడా వేసేసుకొని సో ఇక్కడైతే ఆఫ్ చేసేసుకోవచ్చండి దీన్ని. మనకు రెడీ అయిపోయింది కాబట్టి సన్నటి తీగ పాకం వరకు వస్తే చాలు, మరీ పాకం అయితే అవసరం లేదు. సో ఇక్కడ నాకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన ఆయిల్లో మనం ఏవైతే చేసుకున్నామో బాదుషాలు వాటిని అయితే వేసేసుకుంటున్నాను. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నీట్గా వేసేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకొని 2 సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు నీట్గా కాల్చేసుకోవాలి. సో ఇక్కడ రిమైనింగ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ కొన్ని వరకు హాఫ్ వరకు వేసేసుకుంటున్నాను. వీటిని ఫస్ట్ సైడ్ కాల్చుకున్న తర్వాత అవే పైకి తేలినప్పుడు మనం వీటిని గెరెటతో తీసుకొని తిప్పాలన్నమాట. ముందే తిప్పేసుకోకూడదు, పైకి తేలిన తర్వాత మనం తిప్పాలి వాటిని. సో ఇలా అయితే నేను ఇక్కడ బాదుషా అనేవి రెడీ చేసుకుంటున్నాను. మంచిగా 2 సైడ్స్ నీట్గా ఫ్రై అయ్యి మంచి బ్రౌనిష్ కలర్ వస్తే మనకి బాదుషా అనేది రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, 1 సైడ్ అయితే వచ్చేసింది. సో అందుకే నేను ఇంకొక వైపుకు తిప్పుకుంటున్నాను. ఇంకో వైపు కూడా తిప్పుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి ఇలాగా. సో ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్ షేప్ వచ్చాయి అండ్ పర్ఫెక్ట్ టేస్టీగా ఉన్నాయి. గోధుమ పిండితో కూడా సూపర్ టేస్టీగా అండ్ జ్యూసీగా వచ్చాయి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వీఆర్ వ్లాగ్స్కి. ఇక్కడ సెకండ్ సైడ్ కూడా నాకు బాగా కాలిపోయినాయి చూసారు కదా. సో ఇప్పుడు వీటిని ఆయిల్ అంతా వాడ్చుకొని తీసుకొని పంచదార పాకం ఏదైతే ఉందో షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. నీట్గా ఆయిల్ మాత్రం వాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా వాడ్చుకొని మనం వేసుకుంటే మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడైతే షుగర్ పాకం రెడీ అయిపోయింది. నేను ఆఫ్ చేసుకున్న షుగర్ సిరప్ని
సో ఇందులోకి ఇప్పుడు అవి ఒక్కొక్కటి తీసి వేసేసుకోవాలి. ఈ బౌల్లో వేసేసుకొని మనం అలా పట్టేసుకుని ఉంటే 2 సైడ్స్ తిప్పేసుకోవాలి. అప్పుడే మనకి ఆ పంచదార పాకం అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా వేయంగానే దాన్ని ఒక్కసారి నిమిషం అలా పట్టేసుకొని దాన్ని ఇంకొక సైడ్కి రొటేట్ చేస్తే అటువైపు కూడా సో అది అబ్జర్వ్ చేస్తుంటుంది కాబట్టి చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది గోధుమ పిండి బాదుషా అనేది. సో ఇక్కడైతే వేసాను కదా, ఒక 2 to 3 minutes వరకు ఇలాగే ఉంచేసి తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆయిల్లో కూడా మనకి రిమైనింగ్ చేసుకున్న బాదుషాలు అవి ఉన్నాయి కదా, సో వాటిని కూడా వేసుకొని వాటిని కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నాకు అయిపోయినాయి. వీటిని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎలా ఉన్నాయో ఒక్కసారి టేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడైతే నేను పంచదార పాకం కూడా అబ్జర్వ్ చేయకుండా ఒక్కొక్కటి తీసి ఇలా ప్లేట్లోకి వేసేసుకున్నాను. సో ఇలా అయితే నాకు ఫైనల్గా రెడీ అయింది. చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉంటుందో. సో చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ అండ్ చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఫైనల్గా గోధుమ పిండి బాదుషా అనేది రెడీ అయిపోయింది. సో ఇది మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. స్వీట్ బాదుషా మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.